guys, welcome back to our channel. సో ఇవాళ ఒక సర్ప్రైజింగ్ బ్లాగ్ చేయబోతున్నాం. ఎందుకు సర్ప్రైజింగ్ అంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ అక్కడ ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇది శివతో వెళ్ళడం నిజంగా ఐమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ థింగ్. సో ఇవాళ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఐఎమ్ గోనా మీట్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను ఇవాళ కలవబోతున్నాను. సో ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా ఇవాళ నా వీడియోలో మీరు చూసేయచ్చు. సో జస్ట్ స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. జస్ట్ ఇది మార్నింగ్ 6:30 అవుతుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ తింటుంటే అలా వీడియో తీస్తావా? టైం లేదు. సో హెయిర్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ అయిపోవాలని చెప్పి హ్యావింగ్ బోత్ టుగెదర్. ఐమ్ సేవింగ్ టైం. ఓకే, రెడీ అవ్వాలి. నువ్వు నన్ను వీడియో తీయడం మానేసి రెడీ అవుతావా? నువ్వు రెడీ అయ్యేలోపు నేను 2 సార్లు రెడీ అవ్వచ్చు. నువ్వు కూడా తింటున్నావు, నేను కూడా తింటున్నా. చేయకుండా కాకపోతే నేను తినేది వీడియో తీస్తున్నావు. ఇప్పుడే రెడీ అయిపోయాము. సో ఇంకా మమ్మల్ని పిలవలేదు ఆన్ స్టేజ్ మీదకి. స్టిల్ వెయిటింగ్. మార్నింగ్ 6:30కి వస్తే ఇప్పుడు 9:30 అవుతుంది. మేము ఇంకా రెడీ అవుతూనే ఉన్నాం. వాళ్ళు పిలిచేంత వరకు మేము రెడీ అవుతూనే ఉంటాం అనమాట. సో శివ కూడా రెడీ అయిపోయారు. రా అండ్ ఫస్ట్ టైం మేము ఇంత కంప్లీట్ గా ట్విన్ చేస్తున్నాము హరిని లేకుండా. అది చూసిందంటే పొట్టిది కొట్టేస్తుంది మమ్మల్ని ఇద్దరిని. సో ఎలా ఉన్నాయి మా ఈ డ్రెస్సెస్? ఈ డ్రెస్సెస్ కూడా మాకు అగ్రోలా కోచర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ లాస్ట్ టైం మీరు చూసారు కదా నా వరలక్ష్మి వ్రతం బ్లౌజ్ కూడా ఆ పేజ్ నుంచి డిజైన్ చేశారు. హరిని డ్రెస్ కూడా ఆ పేజ్ వాళ్ళే డిజైన్ చేశారు. సో ఈ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ కూడా అగ్రోలా కోచర్ డిజైన్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు గారు. సో ఫ్రెండ్స్ జస్ట్ స్టే ట్యూన్డ్. మేము ఇంకా చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మధ్యలో. మళ్ళీ కలుద్దాం. పెళ్లినాటి ప్రమాణాల తర్వాత ఇవాళ నేను మా బావగారిని కలుస్తున్నాను. వెరీ లాంగ్ టైం. ఎందుకంటే మహేశ్వరి చాలా 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 బిజీ ఫేమస్ అయిపోయారు కాబట్టి మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు అసలు. అలాగే చెప్తారు. నేనేమంత బిజీ లేదు. సో ఇవాళ మా పక్కన ఎవరున్నారంటే ఒక సర్ప్రైజింగ్ కపుల్. Abhi and Anusha. Sorry, Pratap and Anusha. I still call him Abhi only. మనం లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా. సో ఇక్కడ శివ ప్లాస్టిక్ వచ్చానా? yes. ఓకే. అండ్ ఇప్పుడు మేబీ అక్కడ వస్తుంది. మేము ముగ్గురం ఆఫ్టర్ పెళ్ళి సీరియల్ తర్వాత పెళ్ళైన తర్వాత ముగ్గురం ఫస్ట్ టైం జంటలుగా ఇక్కడే కలవబోతున్నాం. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. బోత్ యాక్టర్స్ అందరూ ఒకసారి వినరా? కాదు ఇప్పుడు స్టేజ్ మీద మీరు మీ పొజిషన్స్ ఉన్నాయి కదా. మేము తెలియకుండా అనుకోకుండా అందరం ఇలా ట్విన్ చేసాం. సో స్వరూప్ సే హాయ్. హలో. సో స్వరూప్ మీ అందరికి తెలుసు కదా. తెలుగులో మాట్లాడండి మీరు. అది ఇప్పుడే ఈవెంట్ లో నేర్చుకున్నాడు అనమాట. సో స్వరూప్ ఎవరో మీ అందరికి తెలుసు కదా. చెప్పండి మీ ఇంట్రడక్షన్. లేదు మీరు కూడా ఈ మధ్య ఫేమస్ అయిపోయారు. శశిరేఖ పరిణయం జర్నీ తర్వాత మేము ఇప్పుడే కలిసామన్నమాట. ఫస్ట్ టైం మేము నువ్వు స్వరూప్ తో లవ్ లో ఉన్నావు కదా. అదే తెలియకుండా అంటే అప్పుడు మా ఇద్దరి లవ్ స్టోరీస్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో శివ పాపం లొకేషన్ కి వచ్చి వెళ్ళిపోయేవాడు. స్వరూప్ మా లొకేషన్ కి వచ్చావా? కదా
ఓన్లీ వన్ టైం. సో శశిరేఖ టైం పరిణయంలోనే మా లవ్ స్టోరీ నచ్చినా కూడా పాపం స్వరూప్ ఒకేసారి వచ్చారు. అప్పుడు పేరు మాత్రం ఎప్పుడు కనిపించలేదు నేనన్నా వచ్చాను. దాని తర్వాత మేము పెళ్ళయ్యాక బయట 1-2 సార్లు కలిసాము. ఇప్పుడైతే ఈవెంట్ లో ఫస్ట్ టైం కలిసాము. చెప్పు మీ ఆవిడ గురించి. Lot of torture here. I am not able to take this. I am done. అయ్యో really? She's not like Shashi. She's like Janu. She's not like Janu. She's like that Nitya. సో పాపం ఎలా భరిస్తున్నాడు స్వరూప్. ఎక్కడికి వెళ్ళిపోయిందో పిచ్చిది. అయిందనమాట. మాకు ఇప్పుడు దాకా బ్రేకే లేదు. అందుకే మేమే వచ్చేసి సైలెంట్గా తినేస్తున్నాం. 5 minutes అని చెప్పొచ్చాం. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ లో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు కదా. సో అందరినీ ఒక్క చోట సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో బ్రేక్ టైం కానీ అలాంటి ఎక్స్క్యూజెస్ అడగలేం కాబట్టి ఇంకా ఇలా మేనేజ్ చేసుకోవాలి సైలెంట్ గా వచ్చేసి. తినేసి వచ్చి అందరి కోసం వెయిటింగ్ ఇప్పుడు. సో అందరు వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ లవింగ్ దిస్ వ్లాగ్ యు నో. శివా నమస్తే, హ్యాపీ వినాయక చవితి. విష్ యూ ద సేమ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్ దిస్ ఈవెంట్? చాలా రోజుల తర్వాత మెయిన్ అసలు సామ్రాట్ మేము ప్లేయర్స్ అయింది కలిసి నీకు కొంచెం నీ ఫ్రెండ్స్ దొరికారని గుడ్ కంపెనీ దొరికిందని ఎంజాయ్ చేస్తున్నారు కదా. బట్ యు ఆర్ స్టిల్ ఎంజాయింగ్ రైట్? సో హౌ ఇస్ ద అవుట్ఫిట్? మన అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ డాన్స్ స్టెప్స్ గుర్తున్నాయా నీకు? వాకింగ్ కదా తిరగడం. పర్ఫార్మెన్స్ అవుతుంది, చాలా బాగా చేస్తున్నారు. గెటింగ్ రెడీ ఫర్ ద రెట్రో లుక్. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అర్జెంట్ గా మేము చేంజ్ అండ్ రెట్రో లుక్ మార్చేసుకున్నాం. రెట్రో లుక్ సో సాంగ్ లో మొత్తం ఇలాగే ఉంది. అవి ఏ కలర్స్ అన్నది మాకు తెలియదు, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సాంగ్ కాబట్టి కొంచెం ఇంచుమించు దగ్గరగా ఇలా మ్యాచ్ చేసాం మేము. సో ఫైనల్ టచ్అప్స్ అవుతున్నాయి. హీరో గారు రెడీ అయిపోయారు. హీరో గారు హలో. సో మనం ఏ సినిమాలో సాంగ్ చేస్తున్నాము? ఎవరెవరు ఆర్టిస్ట్ చెప్పు. తోటరాముడు సినిమాలో పాతది ఇయర్ అడగొద్దు, మర్చిపోయాను. ఆ తర్వాత లిరిక్ అక్కడదే, ఆ సాంగే చేస్తాం. ఈ సాంగ్ మీరు మొత్తం చూడాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా ఈ ఈవెంట్ చూడాలి. సో వ్లాగ్లో మేము మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాము. నా లుక్ వచ్చేసి కన్నడ మంజుల గారి గెటప్ అంట. సో మ్యాక్సిమం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంత బాగుంది కదా అందంగా. బేసికల్గా నేను అందంగా ఉంటాను కాబట్టి ఏ లుక్ అయినా అందంగా ఉంటుంది. యూఆర్ రెడీ నౌ. సో అది చాలా హార్డ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేసాము. ఇప్పుడు పర్ఫామ్ చేయాలి మేము. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, పెద్దగా కష్టపడే పని లేదు, కొంచెం ఈజీ అనమాట. అప్పట్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అలాంటివి ఇస్తే సరిపోతుంది. నా లుక్ అయితే నాకు చాలా నచ్చింది. ఐఎమ్ లుకింగ్ వెరీ ప్రిటీ రైట్? మా అభి గారు బావ గారు ఉన్నారు, స్టిల్ సేమ్. నన్ను నేర్పించడం మాత్రం మానలేదు. చిన్నప్పటి నుంచి సేమ్ గా ఉన్నారు. మాహి డాన్స్ చేసేది బ్లాక్ అండ్ వైట్ సాంగ్ కి. సో బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది. ఈ రెడ్ కలర్ సారీ వేసుకున్నందువల్ల తనకి కొలాబ్ లో ప్రాబ్లం అయిపోద్ది. దానికోసం కొలాబ్ వాళ్ళు ఇది రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వేసుకున్నారు మాహి.
ఇలా ఉందా? ఇది నా లుక్. సో ఈ లుక్ చూడాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చెప్పు. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి ఛానల్. నా ఛానల్ మై ఛానల్ కంటెంట్. దిస్ ఇస్ యువర్ ఛానల్. Okay. Mahi Shivan channel. And also subscribe to Akhil Balaji channel. ఇప్పుడు అఖిల్ బాలాజీ కూడా మనకి యూట్యూబ్ లో వచ్చేసారు ఆల్రెడీ. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అఖిల్ మా బావగారికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు వాళ్ళ ఛానల్లో చూడొచ్చు. కానీ ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ బావగారు. శివ ఇస్ ఇన్ దిస్ గెటప్. నువ్వు ఎవరి గెటప్ వేసుకున్నావు? చలం గెటప్. ఓకే What happened, sad Megu? What happened? Hi friends. ఏమైంది ఫ్రెండ్స్? Do subscribe Sunanda channel లేదా అసలు. సో ఇప్పుడు మేము ఈవెంట్ లో ఉన్నాం కదా. రేపు అనుష బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే. బై ద వే మీరు నాకు చాలా పార్టీస్ పెండింగ్ లో ఉన్నారు. అండ్ మీరు అండ్ అభి గారు సో అన్ని ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలన్నమాట. ఇంటికి దగ్గర కాబట్టి వన్ డే మేమైనా అటు వస్తాం, లేకపోతే మీరైనా చూడండి. అవును, యాక్చువల్లీ మనం కలవాలి కదా. అవును, ఎన్నోసారి అనుకున్నాము, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి ఇంటికి వెళ్ళాను అనమాట. ఎస్. సో త్వరలో వీళ్ళింటికి మేము, వాళ్ళు మా ఇంటికి, అలా మళ్ళీ చూడండి వాళ్ళ ఛానల్లో మా ఛానల్లో. ఇంక స్టార్ట్ చేయలేదు, చేస్తే అక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్ అంతా నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో డెఫినెట్ గా వస్తారు. నువ్వు స్టార్ట్ చేయడమే ఆలస్యం. సో జస్ట్ స్టే ట్యూన్ ఫర్ ద బిగ్ న్యూస్. వెరీ సూన్. రైట్. అందరూ ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ జీ తెలుగులో ఒక ఈవెంట్ చేశాను, దట్ టు విత్ శివ. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ అందులోనూ మా రెట్రో పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను ఇవాళ. సో యాక్చువల్లీ రిటర్న్లోనే ఇది సైనింగ్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్గా వర్షం పడిందని వెంటనే ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాం. నౌ ద టైమ్ సీ ఇట్ ఈస్ 10:30. మార్నింగ్ 6:30కి బయలుదేరి వెళితే ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. సో మేము ఎంత కష్టపడతామో ఇట్లాంటి ఈవెంట్స్లో, షూట్స్లో, అదంతా కూడా చాలా కష్టం ఉంటుంది. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ సేమ్ అంతే కష్టపడతారు. ఇలాంటి ఈవెంట్స్లో మేము అంత కష్టపడితే 3 hours అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఆ బిట్వీన్లోనే నేను ఈ వ్లాగ్ చేసేసాను, లైక్ షార్ట్ గ్యాప్, ఏదైనా ప్రాపర్టీ సెట్టింగ్స్ అప్పుడు అప్పుడే నేను ఈ వ్లాగ్ చేసేసాను. మీ అందరు కూడా చూసారు కదా, ఈవెంట్స్ ఇలాగే జరుగుతాయి. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ద సేమ్ వే మా ప్రోగ్రామ్ కూడా ఇప్పటికే మీరు చూసేసి ఉంటారు, మా డాన్స్ కూడా మీరు చూసేసి ఉంటారు. సో నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. టిల్ దెన్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద బెల్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు యాక్చువల్లీ హరిని కింద ఆడుతుంది, పైకి వస్తే నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా పడుకోవాలి. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ టైర్డ్, యూ నో. శివ కూడా పాపం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సైనింగ్ ఆఫ్ ఫర్ ద టుడే. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.